వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, విశాఖ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ గారు. హాయ్ రాజు. నమస్కారం అన్న. నమస్తే. బాగున్నావా? బాగున్నా అన్న. పునర్జన్మ అనుకుంటా ఇది. ఖచ్చితంగా అన్న. తెలిసిన వెంటనే చాలా బాధపడ్డాను. చిన్న వయసు, కొత్తగా పెళ్ళయింది, ఇంటికి వచ్చింది అమ్మాయి. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది నెలల కాలంలోనే రోడ్ యాక్సిడెంట్. ఎలా అసలు అది ఎలా జరిగింది? ఎక్కడి నుంచి వెళ్ళొస్తున్నారు? కుటుంబం మొత్తం, నేను, మా ఆవిడ, మా అమ్మ, మా మేనల్డు, మా పెదనాన్న ఒక ఆయన, అందరం కలిపి కార్నివాల్ వెహికల్లో వెళ్తున్నాం. తిరుపతి దర్శనం చేసుకున్నాం. తర్వాత అరుణాచలం వెళ్ళాం. దర్శనం, గిరి ప్రదక్షిణ అయిపోయింది. మరుసటి రోజు బయలుదేరాం. 10:50కి బయలుదేరాం. 11:20కి యాక్సిడెంట్. ఎక్కడ? అరుణాచలం ఊర్లో. అరుణాచలం అంటే యాక్సిడెంట్ జరిగిందని తెలిసి ఎక్కడ? నేను మళ్ళీ అరుణాచలం ఊర్లోనే. అంటే మెయిన్ డ్రైవర్ ఫాల్ట్. ఓకే. ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్న అబ్బాయి ఉన్నాడో, అబ్బాయి మొబైల్ చూడటం వల్ల ఆ రోడ్డు ఇలాగా విడిపోతున్న చోట మధ్యలో డివైడర్ ఉంటే ఆ డివైడర్ని అబ్బాయి చూసుకోలేదు. ప్లేన్ రోడ్డు అనుకుని డైరెక్ట్ కొట్టడం డివైడర్ని కొట్టేసాడు. బ్రేక్ కూడా వేయలేదు. సో దానివల్ల దాటి ఎక్కువగా తగిలింది. సో అందరికీ తగిలిన దెబ్బలు బాగా గట్టిగానే. నాకు మేజర్ ఈ ముక్కు పార్ట్, అదే ఇదంతా బాగా దీనివల్ల ఎంటైర్ ఫేస్కే ఎఫెక్ట్ అయింది. కొన్ని రోజులు చెవులు కూడా వినబడలేదు. ఆపరేషన్స్ రెండు ఆపరేషన్లు జరిగినాయి. సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఇది పునర్జన్మ, భగవంతుడు ఇచ్చిన మరో జన్మ. చెవులు కూడా వినిపించింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీలాంటి వారి కళ్ళు, ముక్కు, చెవులుగా ఉండిపోయారు. అలాంటి మీ చెవిలో పని చేయలేదంటే మరి వైఎస్ఆర్సీపీ కష్టమైంది కదా. పార్టీకి పని చేయడానికి చాలా మంది ఉంటారన్న. కాకపోతే ఎంతమంది ఉన్న పదవి అనుభవించారు తప్పితే 5 ఏళ్ళు. ఈ రోజు మాట్లాడడానికి చాలా మంది జంకుతున్నారు. ఏం మాట్లాడితే కేసులు పడతాయో, ఎక్కడ బొక్కలు వేస్తారు అనే ఉద్దేశంతో లోకేష్ గారు రెడ్ బుక్ గుర్తొస్తారు. నిద్రపోయిన లోకేష్ గారు రెడ్ బుక్ గుర్తొస్తారు అందరికీ కూడా. రెడ్ బుక్ లో పేరు ఎక్కుతుందేమో, పేరెక్కితే నా పని ఖతం కదా, ఏదో అలా గడిపేసి లాస్ట్ 6 నెలల్లో 1 ఇయర్ ముందు పోయేసి డబ్బులో తీసుకొని పోతే టికెట్ వస్తుంది అనే భావనలో చాలా మంది ఉన్నారు. చాలా అరుదుగా మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మంది, పేరు లాంటి వారు, మీలాంటి వారు చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు మీడియా ముందుకు. చాలా మంది పదవులు అనుభవించి మంత్రులుగా చేసిన వారు కూడా ఈరోజు సైలెంట్గా అంతా గప్చుని, కొంతమంది అయితే తట్టా బుట్టా సర్దే సీతారు జనసేనలోకి, టీడీపీలోకి వెళ్ళిపోయారు కొంతమంది. సరే, పార్టీలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వారిని అవకాశవాదులుగానే నేను చూస్తాను. అయితే మా పార్టీ కూడా రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ కోసం చొక్కాలు చించుకుని రక్తాలు దారబోసిన వాళ్ళకే ముందు ప్రయారిటీ ఇస్తూ రాబోయేటటువంటి 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి కలగంటుంటారు ప్రజల, అంటే మీరు కలగంటుంటారు పాపం. అంటే కళ అనేటువంటిది నిద్రలో కళ కాదు, నిద్రను మేల్కొల్పే కళ. ఈరోజు మేము ఓడిపోయి ఉండొచ్చు గాక, బట్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని వాస్తవాలు తెలిసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యకర్తల విషయంలో కొంచెం మనం వెనకబడ్డాం. కార్యకర్తలు కాస్త అన్యాయానికి గురయ్యారు. కాస్త కాదు, ఓ మోస్తరుగానే అన్యాయం గురయ్యారు అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకున్నారు. ఆ రకంగా మరోసారి జరగదన్నటువంటి భరోసాని కార్యకర్తలకు ఇచ్చారు. నేనైతే ఒకటి చెప్తున్నాను సార్, కార్యకర్తల యొక్క కష్టం మీద డెఫినెట్గా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వం మీద నమ్మకంతోనే ప్రతి ఒక్కరి కార్యకర్త కష్టపడేది. పార్టీ పెట్టిన దగ్గర నుండి 2019 ఎన్నికల్లో గెలిచే వరకు కూడా కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిగా ఉన్నారు. అయితే పాలనలో ఆ కార్యకర్తల్ని కాస్త పట్టించుకోవడంలో లోపాలు అయితే జరిగినాయి. బట్ రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పొరపాట్లు జరగవు, కార్యకర్తల్ని బాగా చూసుకుంటాను, అందరికన్నా ప్రయారిటీ కార్యకర్తలకు ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే చేస్తాడంతే. సో ఆ మాటని విశ్వసించి మా కార్యకర్తలు కష్టపడేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాయి. మా కార్యకర్తలే కనుక ఖచ్చితంగా ప్రాణాలొడ్డి కష్టపడితే అవతల పక్క 10 మంది చంద్రబాబులు, 25 మంది పవన్ కళ్యాణ్లు, 30 మంది మోడీ, బీజేపీలు వచ్చినా సరే మేము ప్రజాక్షేత్రంలో వీరోచితంగా పోరాటం చేస్తాం. ఆ తర్వాత దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం. సో మేమేమి భయపడట్లేదు, లేదంటే కలలు కనట్లేదు, లేకపోతే ఊహల్లో తేలాటలేదు. మేము పోరాటం చేయాల్సినది విష వలయాలతో అన్నటువంటి విషయం మాకు తెలుసు. ఆ రకంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం, మేము భయపడం అనేటువంటి విషయాన్ని చెప్పడం నా ఉద్దేశం. అధికార ఆరాటంలో భాగంగా పోరాటం చేస్తున్నారు. అధికార ఆరాటంలో కాదు, అధికారాన్ని పొందాలి అని ఒక ఆరాటంతో పోరాటం చేస్తున్నారు, అంతే కదా. ప్రజలకు ఏదో జరిగిపోతుంది, ప్రజల కోసం మీరు పోరాటం చేస్తున్నారు. అధికారం అనేటువంటిది ఆరాటం కోసం మీరు పోరాటం చేస్తున్నారంటే అధికారం ద్వారా ప్రజలకి మేలు జరగాలి. నష్టపోయినటువంటి మా కార్యకర్తలు
మళ్ళీ మంచి రోజులు రావాలి అనేటువంటి రెండిటి మీద కూడా కష్టపడాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాం. ఒకటే నేను రైట్ చెప్తా. సరే, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. జగన్ గారు ఫోన్ చేశారు మీకు? చేశారన్న. ఓకే, ఏం మాట్లాడారు? చేశారు. అంటే నాకు కొంత స్పృహలో లేని షాక్లో ఉన్న వల్ల నాకు వినబడి నేను మాట్లాడే పరిస్థితి లేదు. ఫస్ట్ ఒక 24 to 36 hours వరకు ఆ ఇబ్బంది నాకు ఉంది. సో కుటుంబ సభ్యులతో అది మాట్లాడారు. తర్వాత నాతో మాట్లాడారు. మాట్లాడి ధైర్యం చెప్పారు. అది అవసరమైతే హైదరాబాద్ ఏమైనా షిఫ్ట్ అవుదామా, ఎవరైనా ఉన్నారా, ఎవరన్నా పంపించినా అని కూడా అడిగారు. అయితే ఏంటంటే ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయిన సందర్భంలో జగన్ గారు పిఏ గారు అయినటువంటి కేఎన్ఆర్ గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, తలసిల రఘురామ్ గారు కానీ, మాజీ మంత్రి గారు రోజా గారు కానీ, తర్వాత ఇంకా ఇలా సోకాల్ పెద్దలందరూ కూడా, డాక్టర్ హరికృష్ణ గారు ఆయన కానీ, వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి పోలీసులతో మాట్లాడి, వైద్యులతో మాట్లాడి, అక్కడ మనుషులను పంపించి, కాకినాడ ఎక్స్ఎంపీ వంగ గీత గారు కానీ, సో ఇలా వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యి, ఆ రోజు నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. కారణం కూడా చెప్తాను. నాకు యాక్సిడెంట్ అయింది, బండిలోంచి పొగలు వచ్చేస్తున్నాయి, ఫైర్ ఏమైనా అయిపోద్దన్న భయం, నాతో పాటు కుటుంబం ఉంది, ఏమవుతారన్నటువంటి భయం టెన్షన్లో ముందు వాళ్ళని సేవ్ చేయాలి, ముందు అందరూ బండిలోంచి బయట దిగడానే చెప్తున్నాను తప్ప అందరికన్నా ఎక్కువ దెబ్బ నాకు తెలియదని నాకు తెలియదు. ముందు మా వైఫ్ని మా అమ్మగారిని ఆటో ఎక్కిస్తున్నారు అక్కడ చుట్టుపక్కల వచ్చి. నన్ను ఆటో ఎక్కిస్తే ఆటో డ్రైవ్ చేసే అబ్బాయి తమిళ్, వాళ్ళకి మన భాష రాదు, మనకు వాళ్ళ భాష రాదు, ఆ ఇంజిన్ ఆపేసాడు. ఆటో తీనన్నాడు. ఎందుకంటే చచ్చిపోతాడు, హాస్పిటల్కి వెళ్ళే లోపు మెడికో కేసు, నాకు పోలీస్ కేసు అవుతుంది, నేను తీసుకెళ్ళనన్నాడు. ఆ క్షణం నాకు అర్థమైంది, 10 నిమిషాల్లో చచ్చిపోతాం అనమాట మనం అయితే అని. సో అప్పుడు అలాంటి పరిస్థితి 10 నిమిషాలు చచ్చిపోతాను భయం వేసింది అన్న. ఫస్ట్ టైం భయపడ్డాను నేను అనుకోవడం వల్ల నాకు పళ్ళు కూడా ఇరిగిపోయినాయి. అన్నీని పళ్ళు ఇరిగాయి అనుకుంటున్నాను తప్ప నాకు అంత పెద్ద దెబ్బ తగిలిందని నాకు తెలియదు. బ్లీడింగ్ అయితే హెవీగా అయిపోతుంది, నోట్లోంచి బ్లీడ్ అవుతుంది అనుకున్నాను తప్ప నాకు ఈ పైన ఈ జంక్షన్ పాయింట్ దగ్గర తగిలింది అన్నది నాకు లేదు. అప్పుడు చాలా భయం వేసింది. ఏమన్నా జరగడానికి జరిగింటే మీ ఆవిడ జీవితాంతం నింద మోసేది. ఆవిడ ఎందుకు మోస్తారని అలాగే ఒక్కటొక్కటి కొంతమంది ఏమంటారంటే బిడ్డ వచ్చిన వేళ గొడొచ్చిన వేళ సామెతలు ఉన్నాయి కదా ఇలాంటివి. అమ్మాయి వచ్చింది, అబ్బాయి ఇది అయిపోయినాడండి పాపం అనే ఒక నిందను మోయాల్సి వస్తుంట బిడ్డ. ఏమన్నా అటువంటి పరిస్థితి లేకుండా భగవంతుడు అయితే దేవుడు చల్లగా చూశాడు మిమ్మల్ని. చూశాడు. అయితే అప్పుడు హాస్పిటల్లో నేను ఉన్న సందర్భంలో హాస్పిటల్లో కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అందలేదు. నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ఏంటంటే నన్ను పడుకోబెడితే నా బ్యాక్ సైడ్ నుంచి కూడా బ్లడ్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఇక్కడ నాకు ఏమైనా బ్రెయిన్కి తగిలిందా అన్నది డౌట్. స్కాన్ చేయాలి, చేస్తే నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. చాలా నరకం పడ్డాను. 1-2 hours చాలా నరకం చూశాను. అంటే నేను లిటరల్లీ ఎంతోమంది రోడ్డు యాక్సిడెంట్లు అయినప్పుడు నేను చాలామందికి సాయం చేశాను. లిటరల్లీ వాళ్ళు బ్లడ్తో ఉన్న ఏదన్నా నా సొంత వాహనాలు ఎక్కించుకొని అంబులెన్స్ అటు నుంచి వస్తుందన్న అంబులెన్స్కి ఎదురెళ్ళి, అంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి యాక్సిడెంట్ కేసులో. అలా చేసిన సందర్భాల్లో కానీ, కరోనా టైంలో ఎంతోమందిని వెహికల్స్లో వేసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళడం, లేదు అంటే పీపీఈ కిట్ కూడా వేసుకోకుండా కరోనా వార్డుల్లోకి వెళ్ళిపోయి సేవ చేసింది నాకు అన్నీ తెలుసు. బట్ ఈరోజు నేను బతికానంటే డెఫినెట్గా మనం 10 మందికి ఆ రకమైనటువంటి నిస్వార్థమైన సేవ చేయడం వల్ల దేవుడు మనల్ని కాపాడాడేమో. ఎందుకంటే నా యాక్సిడెంట్ తర్వాత ఇంచుమించు ఆ రకమైనటువంటి యాక్సిడెంట్లు ఒక 4-5 జరిగినాయి. ఎవరూ ప్రాణాలతో బయటపడాల. సరే, అదృష్టం మీ తల్లిదండ్రుల పుణ్యం, మీ నాన్నగారు మీలాంటి పెద్దలందరూ ఆశీర్వాదం, అలాగే తల్లిదండ్రులు దేవుడి యొక్క కృప. బట్ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు న్యాయం అన్నారు. 2019 వరకు కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నారు, ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. 2019 అధికారంలోకి రాగానే మర్చిపోయాడు కార్యకర్తల్ని. 2019లో ఒక కార్యకర్త తన ఓటు తను వేయడంతో పాటు 10 మందితో ఓట్లు వేయించాడు. 100%. అదే కార్యకర్త మనోభావాలు దెబ్బతిని ఎప్పుడైతే వాళ్ళని పట్టించుకోలేదు పార్టీ, 2024కి జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని తన ఓటు తను వేశాడు తప్పితే 10 మందితో ఓటు వేయించలేదు. నా ఓటు నేను వేసాను చాలు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అదే మీ ఓటమికి కారణము. 100%. మరి అలాంటి కార్యకర్తలకు ఏం చేస్తారు ఇప్పుడు? అసలు చెప్పాలంటే మీరు ఒక కార్యకర్తనే, పార్టీ 100% నేను కార్యకర్తనే. విశాఖ సౌత్లో ఉన్న కొండ రాజీవ్ గాంధీకి వైసీపీ నుంచి ఎలాంటి ప్రయోజనం? అధికారంలో 5 ఏళ్ళు అంటే మీది ఒక కంచుకంఠము, బాగా మాట్లాడుతూ చిన్నతనం నుంచి మంచి వాయిస్ ఉంది కావచ్చు, సబ్జెక్ట్ ఉంది కావచ్చు, ఒక అధికార ప్రతినిధి అనేది ఒకటి పోస్ట్ అలా పడేసి మిమ్మల్ని వాడుకున్నారు తప్పితే మీకు జరిగిన మేలేంటి? ఈవెందో అక్కడ బొత్స సత్యనారాయణ కావచ్చు, మాజీ మంత్రి, ఇప్పుడున్న ఎమ్మెల్సీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, చాలామంది కొండ రాజీవ్ని రాజకీయంగా ఎదగకుండా ఎప్పటికప్పుడు తొక్కేస్తున్నా కూడా పార్టీ ఏం సాయం చేసింది మీకు? నా ఒక్క విషయం, మరి పార్టీ అధికారం వచ్చినప్పుడు ఏం ప్రయోజనం? అధికారంలోకి వచ్చిన తర్వాత నేనైతే అనా పైసా సంపాదించడం కానీ, లేదంటే ఈ ఫైల్ చేయించుకున్నాడని కానీ, లేదా ఈ రికమెండేషన్ చేయించాడు, ఈ పోస్టింగ్ చేయించాడు, ఇటువంటి వ్యవహారం అది కాదు. ఏ లబ్ధి కూడా నేను పొందలేదు. ఇది ఎవరి ముందైనా చెప్తా. అధికారం పోయాక మీరన్న వైజాగ్ సౌత్లోనే కాదు,
ఎంటైర్ విశాఖపట్నంలో ఫస్ట్ దెబ్బ తగిలిందే నాకు. పూర్ణ మార్కెట్లో మా బిల్డింగ్ ఉంటే ఊరు బిల్డింగ్లు అన్నీ వదిలేసి నా ఒక్క బిల్డింగ్ మీదకి వచ్చి మెట్లు మొత్తం అంతా చెత్త కొట్టేసి ఒక పైశాచిక ఆనందం కూటమి ప్రభుత్వం పొందింది. ఇది వాస్తవం. అంటే ఎందుకు అంటే ఓకే, టీవీలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి రకమైనటువంటి ఇబ్బంది కలిగో మన మీద కక్ష తీర్చుకోవాలని ఆలోచనలో జరిగింది. రెండోది, మీరు ఎవరు తొక్కేస్తున్నారని అన్నారు. సార్ నేను ఒకటి నమ్ముతాను బలంగా, కాలాన్ని నేను నమ్ముతాను. ఎవరిని తొక్కేది ఏమి ఉండదు. కాలం అనేటువంటిది అందరికీ సరైనటువంటి సమయాల్లో అవకాశాలు ఇస్తుంది. అయితే నేను బలంగా నమ్మేది ఏంటంటే, మీరు అన్నట్టు నా యొక్క ప్రతిభనో నా యొక్క కష్టాన్నో మీరు గుర్తించారు, ప్రస్తావించారు. నేను నమ్మేది ఏంటంటే, బూడిద గుమ్ముడికి అంత కష్టమే కాదు, ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి. సరే, ఆ అదృష్టం నాకు లేక నాకు అవకాశం రాలేదేమో అని నేను బాధపడతాను తప్పితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారినో పార్టీనో నిందించే పరిస్థితి అయితే లేదు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పార్టీలో పనిచేస్తున్నారా, ఇంకెవరిని నమ్మి పనిచేస్తున్నారు మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి. మరి మీకు న్యాయం చేయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మీరు కాపు సామాజిక వర్గమే, బొత్స గారు కాపు సామాజిక వర్గమే, అంటే తూర్పు కాపులు అంటారు. ఒకే గుడివాడ అమర్నాథ్ గారు సేమ్ సామాజిక వర్గమే, ఒకే సామాజిక వర్గానికి అయినారు. మిమ్మల్ని మాత్రము ఎందుకు రాజకీయంగా వాళ్ళు ప్రతి అంశంలో కూడా తొక్కుతున్నారనే విమర్శలు అయితే బయట వినిపిస్తూనే ఉన్నాయి. కొండ రాజీవ్ గాంధీ ఎదగకూడదు అక్కడ ఉన్న విధంగా. ఒకనొక సందర్భంలో గతంలో అధికారంలో కూడా బొత్స సత్యనారాయణ ఒక రైల్వే స్టేషన్లో మిమ్మల్ని చాలా అవమానకరంగా కూడా మాట్లాడాడు. చాలా అది పార్టీకి తెలిసినా కూడా ఊరికే ఇంకా బొత్స గారికి భయపడి ఊరుకో ఉందా, కొండ రాజీవ్ గాంధీ చిన్న కుర్రాడు ఆ కుర్రాడితో మనకి ఏముందులే అనుకుని ఊరికే ఉందా, అర్థం కావడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో మీకు న్యాయం ఎలా జరుగుతుంది? సార్ ఒకటి, సరే మీకు కొన్ని వాస్తవాలు తెలిస్తే కొన్ని వాస్తవాలు తెలియదు. ఏదైనప్పటికీ ఆయన ఏమన్నారు ఏంటి అనేటువంటిది, బొత్స సత్యనారాయణ గారు అంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం. సరే, ఆయన ఏదో అనుండొచ్చు కాక, అయితే ఇంట్లో మన అమ్మో నాన్నో కూడా అంటూ ఉంటారు. పెద్దలు అన్నా సరే దానికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. సరే, వాస్తవ పరిస్థితిలో వాస్తవ నిజాలు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరన్నా ఏదైనా చెప్తే గమ్మున నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒకటి, ఎవరైతే కానివ్వండి అవతల, నో వన్ ఈజ్ బిగ్గర్ దెన్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరు కూడా నా ఆత్మాభిమానం కన్నా ఎవరు గొప్పవాడు కాదు, ఎవరు కాదు. గౌరవం ఇస్తే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, గౌరవం ఇవ్వకపోతే ఇంకో 2 నమస్కారాలు పెట్టి మౌనంగా ఉంటాం. ఎందుకంటే పెద్దవారికి చెప్పేటంత స్థాయి నాకు లేదు. అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయ కుటుంబాల పరంగా కావచ్చు, మరొకటి కావచ్చు. నాకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, మళ్ళీ పార్టీ కార్యకర్తలు బలోపేతం అవడం, అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యం. ఎందుకు నేను చెప్తున్నానంటే, రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ ప్రజలు ముఖ్యం, తర్వాత పార్టీ, లాస్ట్ సెల్ఫ్ నేను. సో నా అవకాశం వచ్చినప్పుడు అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మాట ఇస్తే ఆయన వెనక్కి తగ్గడు, ఆయన గుర్తుపెట్టుకుంటే గుండెల్లో పెట్టుకుంటాడు. సరే, గతంలో కొన్ని పొరపాట్లు జరిగి నేను దానికి ఏం కాదనలేదు. ఉదాహరణకు నేనే ఉన్నాను. మహిళల ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మీరు చూసారు, మన భారతదేశ పార్లమెంట్లో కూడా 33% మహిళా బిల్లు అనేటువంటిది పాస్ అయింది. బట్ దానికన్నా ముందు కూడా 50% మహిళలకి నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈవెన్ లోకల్ బాడీస్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఒక సాహసోపేతమైనటువంటి సంస్కరణల దిశగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి. అలాంటి సంస్కరణల వల్ల మాలాటోళ్ళం కొంచెం ఇబ్బంది పడ్డాం. ఉదాహరణకు మా అక్కని తెచ్చిపెట్టారు. సో ఓకే, బట్ తర్వాత ఏమైంది, మా అక్క టర్మ్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఆ పదవిని ఇచ్చారు. అయితే ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి సార్, గుండెల్లో అభిమానం ఉంటుంది. ఇప్పుడు 1,00,000 మందిలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి మాట్లాడతారు. అన్న అని అంటే కారు ఎక్కే మనిషి కూడా ఆగి నాతో మాట్లాడతారు, ఆలింగనం చేసుకుని గుండెల్లో పెట్టుకుంటారు, దగ్గర తీసుకుంటారు. ఆయన స్పర్శ ముందు, ఆయన పలకరింపు ముందు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి అనే వ్యక్తి స్పర్శ పలకరింపు ముందు ఏ పదవైనా దిగదొడిపే. ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తాం, ఎంపీ ఇస్తాం, మంత్రి ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు నీతో మాట్లాడరంటే అలాంటి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి నాకు వద్దు, నాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. భవిష్యత్తులో మీకు ఎమ్మెల్యే కావాలి, ఒక చట్టసభలకు వెళ్ళాలని కోరిక లేదా? ఖచ్చితంగా రాజకీయాల్లో ఏ వ్యక్తికైనా ఉంటుంది, నాకు ఉంటుంది, తప్పేం లేదు అందులో. జగన్మోహన్ రెడ్డి గారి స్పర్శ చాలు కదా, మీకు ఇంకేం అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు చికెన్ తినాలనిపిస్తే ఇంట్లో కోడిని అలాంటి తీసుకుని దాన్ని చూస్తూ ఇట్లా రొట్టెలు వేసుకుని అన్నం తింటారా? చికెన్ తింటే మీ కోరిక తీరుతుందా? ఖచ్చితంగా చికెన్ తింటేనే తీరుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి స్పర్శతో పాటు ఆయన, వినండి అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి స్పర్శతో అంత దగ్గరగా ఆయనకు అయినప్పుడు వాస్తవ పరిస్థితులను సార్కి మనం తెలియజెప్పే అవకాశాలు ఉంటాయి. దానికి అనుగుణంగా ఆయన నిర్ణయాలు కూడా ఉంటాయి. కొన్ని ఇన్ఫర్మేషన్ సార్ దాకా వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు. అదే ఇక్కడ వెళ్ళకపోవచ్చు, అక్కడే బ్యారికేడ్స్ పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టిలో దేవుడు, ఆయన చూసే రాజకీయాల్లో ఉన్నా, ఆయన గురించే వాట్సాప్ పార్టీలో ఉన్నా, మీకు అండాదండగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు గతంలో. ఆ విజయసాయి రెడ్డి గారు ఈరోజు లేరు. ఇప్పుడు కొండ రాజీవ్ గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి వరకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు? విజయసాయి రెడ్డి గారు అండాదండగా ఉన్నారంటే
విజయసాయిరెడ్డి గారిని ఇదిగో విజయసాయిరెడ్డి గారు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు అనే వ్యక్తి మీ ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీకి రీజనల్ కోఆర్డినేటరు, నాతో మీరు ఎలా పని చేస్తారు, ఈయనతో మీరు అలా పని చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ పెడితే ఆయన వెనకాల అడుగులో అడిగేశాడు రాజీవ్ గాంధీ. అంతకుముందు విజయసాయిరెడ్డి గారికి రాజీవ్ గాంధీకి ఏం పరిచయం లే. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని ఇగో ఈయన మీ రీజనల్ కోఆర్డినేటరు, ఈయనతో అనుగుణంగా పనిచేయండి అంటే ఆ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడే నేను రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షుడిని అయ్యాను, ఆయన ఉన్నప్పుడే నేను గ్రంథాలయ సంస్థకి చైర్మన్ కూడా అయ్యాను. ఆ తర్వాత కన్నబాబు గారిని పెడితే కన్నబాబు గారి వెనకాల అలాగే పనిచేసాం. అక్కడ విజయసాయిరెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా అనేది కాదు, విజయసాయిరెడ్డి గారి వల్ల నేనైతే ఆర్థికంగా అనా పైసా లబ్ధి పొందలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్. అనా పైసా. సరే విజయసాయిరెడ్డి గారి వాళ్ళు మిగతా ఎలా బాగుపడతారు? విజయసాయిరెడ్డి గారు చాలా సన్నిహితులు అనేది కూడా ప్రచారం. ఆ కారణం చేతనే కదా ఒక వర్గం మిమ్మల్ని ఎప్పుడు తొక్కుతూ వచ్చింది. సరే అది వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళ వే ఆఫ్ రాజకీయం ఆ విధంగా ఉంది. నా పద్ధతి అయితే అది కాదు. నేను విజయసాయిరెడ్డి గారికైనా అదే గౌరవిస్తాను, బొత్స సత్యనారాయణ గారికైనా అదే గౌరవిస్తాను, సుబ్బారెడ్డి గారికైనా ఇస్తాం, కన్నబాబు గారికైనా ఇస్తాం. ఎందుకంటే వీళ్ళంతా మా పార్టీ నాయకులు. సజ్జల రామకృష్ణారెడ్డి గారైనానేమి, బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి, ఇతరత కొంతమంది నాయకులు మీపై విజయసాయిరెడ్డి గారి షాడో ఉంది కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అదే కోణంలో చూస్తున్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు మీరు ఆ పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ గారు కానీ ఇద్దరు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. చాలా ఎంకరేజ్ చేశారు. నేను రెండోసారి చైర్మన్ అవటంలో సజ్జల భార్గవ్ గారి పాత్ర, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర చాలా ఉంది. సో దీన్నే నేను డినై చేయను. దాంతోపాటు ఇంకా చాలామంది ధనుంజయ రెడ్డి గారు కానీ అందరూ సహాయ సహకారం. నేను అందరూ వాడిని సార్. నేను ఒక విజయసాయిరెడ్డి గారి తాలూకా మనిషి కాదు రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా మనిషి రాజీవ్ గాంధీ. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను, విజయసాయిరెడ్డి గారి కోసం మరొకరి కోసం కాదు. బట్ ఆయన మా పార్టీలో ఉంటే నో డౌట్ విజయసాయిరెడ్డి గారు అడుగులు అడుగేసుకుని ఉత్తరాంధ్ర ఆయన రీజనల్ కోఆర్డినేటర్ అంటే ఆయనే హెడ్. మాకు మిగతా నాయకులు ఉంటే వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మీకు వేరే ప్రపంచం లేదు. 100% కదా, వాస్తవం ఇది, పక్కా. మరి విశాఖ సౌత్ నియోజకవర్గం మీదే కదా? అవును. ఎమ్మెల్యే ఎవరు? వంశీకృష్ణ శ్రీనివాస్. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అనుకుంటా. ఎస్ యాదవ్. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, అధ్యక్షుడు కూడా చేశారు. అధ్యక్షులు 2 సార్లు పనిచేశారు. తర్వాత జనసేన పార్టీకి వెళ్ళారు, ఎమ్మెల్యేగా గెలిచారు, హవా జరుగుతుంది. సరే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, సౌత్ లో ఆయన హవా జరుగుతోంది. ఆయన ఫ్లెక్సీ పెడితే చాలు, భవనాలకు అనుమతులు కూడా అవసరం లేదు, ఫ్లెక్సీ అట్లా పెడితే చాలా, ఫ్లెక్సీని చూసి అనుమతి వచ్చేసింది, ఆ భవనాలు అలా లేచిపోతుంటాయంటే చాలా జరిగిపోతున్నాయి. అయినా కొండా రాజీవ్ గాంధీ గారు నోరు ఇప్పడం లేదు. అది వేరే ఏదో జరిగిపోతుంది అనేది. ఈరోజు జగన్మోహన్ వైసీపీలోనే పనిచేసి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నియంతలా మాట్లాడుతూ ఒక నియంత అంటున్నాడు. ఆయన గురించి ప్రతిరోజు ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉన్నా కొండా రాజీవ్ గారు ఎందుకు మౌనం వహిస్తున్నాడు అంటే మీకు వంశీకృష్ణకు ఉన్న సంబంధం ఏంటి? మీ ఇద్దరు ఒక ములాఖత్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం అనుకున్నప్పుడు మరి ఎందుకు మీరు కట్టడి చేయడం లేదు? ఆయన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ముందు ప్రజారాజ్యంలో పోటీ చేసాడు ఎమ్మెల్యే. తర్వాత ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను యూత్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాను. ఆయన వచ్చింది మా సొంత నియోజకవర్గానికి. అయితే ఏ రోజు కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు నేను ఆయన మీదే కాదు, ఈవెన్ మీరు పవన్ కళ్యాణ్ తీసుకున్నా ఇంకొకరిని తీసుకున్నా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయలే. బట్ అట్ ది సేమ్ టైం నేను ఎలక్షన్స్ అయిన తర్వాత కొంత షాక్ నుంచి తేరుకోవడానికి కొంత టైం పట్టింది. తర్వాత అనుకోకుండా నా పర్సనల్ లైఫు, మ్యారేజు, తర్వాత అనుకోని యాక్సిడెంట్, వీటి వల్ల నేను కూలంకషంగా మీరు ఓన్లీ వై వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. నేను దాదాపు మీడియా ముందుకు వచ్చి దాదాపు నేను 4 నెలలు పైన దాటింది. ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే విశాఖ స్టీల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ వంశీకృష్ణ యాదవ్ అనే వ్యక్తి నాయకుడు, ఈరోజు ఎమ్మెల్యే, మీ నాయకుడు, మీరు గుండెల్లో పెట్టుకున్న మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయినా ఎందుకు స్పందించడం లేదు? మీరు సరిగ్గా గమనించలేము సార్ నాగరాజు గారు. నా బిల్డింగ్ కొట్టించిన దాంట్లో వంశీకృష్ణ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సీతం రాజు సుధాకర్ గాని, వీళ్ళంతా ఒకప్పుడు మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. మరి ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఏ విధంగా స్పందించానో ఆ వీడియోలు ఉంటే మీరు తీయండి, మీకు కనబడుతుంది. నేను చెప్పాను కూడా ఈ రకమైనటువంటి సంస్కృతి మంచిది కాదు, పద్ధతి కాదు అని చెప్పి చాలా ధాటిగానే మేము విమర్శలు చేసాం. ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని వ్యతిరేకించేవారు ఎవరైనా సరే నాకు శత్రువులే తప్పితే ఎవరితో ములాఖతులు ఉండవు, ఎవరితో బేరాలు కుదుర్చుకోవడాలు ఉండవు, మరొకటి ఉండవు. బట్ అట్ ది సేమ్ టైం యాక్సిడెంట్ అయిన దాని తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు, మరొకరు నాకు ఫోన్ చేశారు. ఏదో వ్యక్తిగతంగా అభిమానించి గౌరవించే పద్ధతులే తప్ప
ఆ రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. అంతే వ్యక్తిగతం వేరననే నాకేం వాళ్ళతో వ్యాపారాలు, నాకేం వాళ్ళతో ములాఖాతులు అటువంటి వ్యవహారం నాది కాదు. నాకు తెలిసింది రాజకీయం. ఇంకేమైనా ఉంటే కోర్టుకు పోతాను అని తప్పితే నాకు వేరేదేం తెలీదు. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి, ఆయనని అనకాపల్లి జిల్లాకు పంపించేశారు. ఓకేనా. బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ ఉండు, మీకంతా పెద్ద దిక్కు అయినా అక్కడ ఆ పార్టీ ఇన్ఛార్జ్. అక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా పక్కన కొండా రాజీవ్ గాంధీ అనే యువ నాయకుడు ఉన్నప్పటికీ కూడా గుడివాడ అమర్నాథ్ లేనిది అసలు ప్రోగ్రామే స్టార్ట్ చేయరంట కదా. ఎందుకు? ఆయన మీద ఉన్న ప్రేమ ఎందుకు? మీ మీద అంత ప్రేమ ఎందుకు లేదు? ఏం చేశారు అసలు బొత్స సత్యనారాయణ గారు? సార్ నేనేం చేస్తాను సార్, నేను ఎంత ఆయన వేరే జిల్లాకి వెళ్ళిపోయినా కూడా ఆయన రావాల్సిందే, కార్యక్రమంలో ఆయన ఉండాల్సిందే, ఆయన పేరు పెట్టాల్సిందే అంటారు. మళ్ళీ కొండా రాజు గాంధీ ఉన్నాడా లేడా అని కూడా బొత్స గారు చూడడం లేదు. ఎందుకు అంత కసి మీ మీద? ఆయనకేమో చేశారు, మీరు చేయకూడని నేరం ఏదో చేశారు ఆయనకి మీరు. బొత్స గారికి అంటే కాంగ్రెస్ పార్టీలో పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా బొత్స గారితో అలర్చి అప్పుడులో ఎన్ఎస్పీలో తిరిగామండి. అప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు బొత్స గారు, నో డౌట్. బట్ ఓకే, ఇప్పుడు ఆయన ఏదో నన్ను తొక్కేస్తున్నారు లేదా ఇంకోటి అంటే బొత్స గారు అంటే ఎప్పటికీ గౌరవమే. బొత్స గారి కాలుగోట్లు మట్టి కూడా చేయని బ్రతుకు నాది, ఆర్థికంగా అంతే అంటారా, రాజకీయంగా 100%, అందులో డౌట్ ఏం లేదు. ఆయనతో ఆయన ఎదిరించడము, ఆయనతో ఢీ కొట్టడము అంత సినిమా స్థాయి ఆ వ్యక్తి నేనేం కాదు. నాకు తెలిసినలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం. బట్ నన్ను 2-3 సందర్భాల్లో నేను అవమానాలు పడ్డాను. అది నేనేం పడలేదని నేనేం దాపరకం చేయను. కానీ అవమానం పడే చోటికి నేను వెళ్ళను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి నన్ను రావద్దనే అంత స్థాయి ఎవరికి లేదు. అది చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా. చెప్పిన రోజు ఓకే అన్న నిర్ణయమే శిరోధార్యం. ఒకనొక సందర్భంలో వీళ్ళందరి యొక్క కుట్రలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా లేక అసలు కొద్దిగా బాధకు గురయ్యి ఇక చాలు ఎలాగో పూర్తయింది, ఇక ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండిపోతుంది, రాజకీయాలే వద్దు మహాప్రభు అని నిర్ణయించుకున్నారంట. రాజకీయాలే కాదు సార్, సమాజం పట్ల తీరు పరిస్థితులు అన్నీ గమనించి సరే ఇది కాదు జీవితం ఇది కాదు అన్నటువంటి అభిప్రాయం కలిగింది. సరే ఎందుకు మనకి అనకాని. బట్ అప్పుడు మనం వెనకడుగేస్తే ఏమంటారంటే అధికారం ఉన్నప్పుడు ఉన్నాడు, అధికారం పోయాక పోయాడు అని అందరితో పాటు నన్ను ఆ కాడిని కడతారు. అందుకని ఆ నిర్ణయంకి వెళ్ళాల. చావైనా బతుకైనా జగన్మోహన్ రెడ్డి గారితోనే. ఆయన పార్టీ, ఆయనే మాకు నాయకుడు, ఆయన తర్వాత అందరూ నాయకులే. బట్ అల్టిమేట్గా ఆయన నిర్ణయానికి అనుగుణంగానే మేమంతా పని చేసుకుని ముందుకెళ్తాం. అయితే ఒకటి జిల్లాలో వాళ్ళు ఎందుకున్నారు వీళ్ళు ఎందుకున్నారు అంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితి నాది కాదు. దానికి సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఉంటారు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. రెండోది బొత్స గారు వైజాగ్ అంటే బొత్స గారు ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ లోకల్ బాడీస్, ఎస్పెషలీ ఫ్రమ్ విశాఖపట్నం. కాబట్టి ఆయన ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, పైగా గౌరవ ప్రతిపక్ష నేతగా శాసన మండలికి ఉన్నారు. ఆయన క్యాంప్ ఆఫీస్ విశాఖపట్నంలో ఉంది కాబట్టి ఈ రెగ్యులర్లీ అటెండ్స్ విశాఖపట్నం. అలాగే ఆయన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో అంతే తప్పితే దానికి వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారంటే పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కాబట్టి వస్తూ ఉంటారు. ఇంకా అనకాపల్లి జిల్లాకి వెళ్ళినటువంటి మాజీ మంత్రి గారు అయితే ఉదాహరణకి ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే ఆయన అనకాపల్లికి కన్ఫైన్ అవుతారు. ఆయన వస్తారంటే అనకాపల్లిలో ప్రోగ్రామ్ లేనప్పుడైనా ఆయన ఇంట్రెస్ట్ కొద్ది వైజాగ్ మీటింగ్కి వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు తప్పితే అది రాకూడదు చేయకూడదు అనే ఇదేం బోర్డర్లు గీసుకుని ఉండేది ఏం కాదు కదా. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, చేయొచ్చు, ఏది చేసినా అల్టిమేట్గా పార్టీ కోసం చేస్తారు. అయితే ఒకరినొకరు తొక్కేయడం అంటే సమాజం చూసేటువంటి కోణం ఒకలా ఉంటుంది, మనం అనుభవించేటువంటి ఇబ్బంది ఒకలా ఉంటుంది. అది మన అంతరాత్మకి మన అంతర్గతానికి చెప్తే బయటికి చెప్పలేము, కక్కలేము, మెంగలేము, కడుపుచించుకుంటే కాలు మీద పడినట్టు ఉంటుంది ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా. ఒక చిన్న ఈ మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట కొంత వైరల్ కూడా అయింది. అది 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన ఉంటుంది. మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటారు దీని గురించి? ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు అడగకుండానే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ప్రకటించారు. అది ఎంతవరకు స్వీకరించారా లేదా అనేది కూడా మనకు ఎన్నికల్లో తెలిసింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర మొత్తం వాషౌట్ అయిపోయింది. మీకు రాజధాని ఇస్తామన్నా కూడా ఓకేనా, విశాఖ అభివృద్ధి కోసం రాజధాని ఇస్తామన్నా కూడా మరింత అభివృద్ధి చేయడానికి, విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతము, మరింత అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్రలో అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నం ఒకటి, విజయనగరము, శ్రీకాకుళం, ఇక అది మొత్తం కూడా వలసల ప్రాంతమే అనుకోవచ్చు మనము. అయినా కూడా ఉత్తరాంధ్ర వాష్ అవుట్ అయింది. ఇప్పుడు మళ్ళా తత్వం బోధపడినట్టుగా, ఇప్పుడు క్షౌరమైనాక వివరం తెలిసినట్టుగా తత్వం ఇప్పుడు బోధపడిందో ఏమో ఒక ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అమరావతి నుంచే పరిపాలన అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. ఒక ఉత్తరాంధ్ర యువ నాయకుడిగా, ఆ పార్టీ నాయకుడిగా మీరేం చెప్తారు? అసలు దీన్ని మీ ప్రాంతం ఒప్పుకుంటుందా ఈరోజు? సార్ ఒకటి, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతం మీద ఏదో ద్వేషమో కక్షపూర్తంగా కాకుండా అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి, సామాజిక వర్గం మీద కక్షతో
ఒక సామాజిక వర్గం మీద కక్షతో అయితే కాదు. ఏ సామాజిక వర్గాన్ని కూడా ఏ రాజకీయ నాయకుడు కోరుండి దూరం చేసుకోడు. ఒక సామాజిక వర్గం నాయకులంతా భూములు కొనుగోలు చేశారు, అదే వాళ్ళకు ఆస్తులు. ఒక మాట సార్, ఇప్పుడు స్పెసిఫిక్ సామాజిక వర్గం అంటే ఉదాహరణకి కమ్మ సామాజిక వర్గం అయినా, రెడ్డి సామాజిక వర్గం అయినా, బ్రాహ్మణ్ సామాజిక వర్గం అయినా, అటువంటి పెద్ద ఓసీ సామాజిక వర్గాల్లో కూడా కడు పేదవాళ్ళు లేరా? అటువంటి వాళ్ళకి మేమేం వ్యతిరేకం కాదు. సామాజిక వర్గ కోణంలో అడ్డు పెట్టుకుని ఇక్కడ దళితులు ఉండడానికి వీలు లేదని చెప్పి డెమోగ్రాఫిక్ గ్రాఫ్ దెబ్బతింటారు దళితులు ఉంటాయని చెప్పి మాట్లాడినటువంటి ప్రాంతంలో మరి ఒక సామాజిక వర్గం మీద పడి మిగతా సామాజిక వర్గాలను తొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. ఈరోజైనా వ్యతిరేకిస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట కూడా ఏంటంటే అమరావతి నుంచే పరిపాలన చేస్తారు, బట్ అమరావతిలో మొదటి నుండి మా స్టాండ్ ఇది అన్నది ఆయన సుస్పష్టంగా చేశారు. అట్ ది సేమ్ టైం అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పెట్టుకుంటే, పరిపాలనా రాజధానిగా సౌలభ్యం ఉంటుంది, దాన్ని ఈజీగా మనం టేక్ ఓవర్ చేయడానికి అవకాశం ఉంటుందనే యాంగిల్లో అట్ ది సేమ్ టైం ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా డెవలప్ అవుతుందనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎన్నికల్లో మేము ఓటమి పాలైన తర్వాత ఘోర ఓటమి, మామూలు ఓటమి కాదు. సరే, ఘోర ఓటమా లేకపోతే భరించలేనటువంటి ఓటమా? అది కరెక్ట్. భరించలేనంత ఓటమి, భరించలేనంత బాధ, తట్టుకోలేనంత ఓటమా, ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓటమి అనేది వచ్చిన తర్వాత ఓటమే తప్పితే మీరు నేను బాధపడినంత మాత్రం ఓటమి గెలిపోవద్దు కదా. నేను బాధపడడం లేదు, మీరు బాధపడుతున్నారు. మీకు అధికారం కావాలి, నాకు అవసరం లేదు. సేవ చేయడానికి కావాలి. నేను మీడియాలో ఉన్నా, నాకు ఇంటర్వ్యూలు వస్తాయి చాలా. మీకు అధికారం కావాలి, నాకు ఇంటర్వ్యూలు కావాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా సరే ఏ ప్రాంతం మీద వివక్ష ఉండదు. మీకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మెడికల్ కాలేజ్ అంశం మీకు ఐడియా ఉంది కదా. ఉత్తరాంధ్రలో లెట్ ఇట్ బి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖ, ఈ 3 జిల్లాల్లో ఏదన్నా జబ్బు చేస్తే, పెద్ద ఆసుపత్రి ఏదని చెప్తారు సార్? విశాఖలో KGH, కింగ్ జార్జ్ హాస్పిటల్. KGH ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి? ప్రభుత్వ ఆసుపత్రి. దానికి అనుగుణంగా ఏముంది? ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది. అది బోధన ఆసుపత్రి, యంగ్ డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ఉంటుంది, క్యాజువాలిటీ అన్ని రకాలుగా. అయితే శ్రీకాకుళం వాళ్ళు వైజాగ్ రావాలంటే ఎంత కష్టం, విజయనగరం వాళ్ళు వైజాగ్ రావాలంటే ఎంత కష్టం, చాలా ఇబ్బందులు గురాడు. ఈ యొక్క సమస్యని ఏ రోజు ఏ నాయకుడు అడ్రస్ చేయలేదు మా ఉత్తరాంధ్రలో. మా ఉత్తరాంధ్ర కోసం ఏ రాష్ట్ర స్థాయి లెట్ ఇట్ బి ఎనీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు పెద్దగా అడ్రస్ చేయలేదు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు హెల్త్ సిటీని కొంత డెవలప్ చేశారు, కానీ కూలంకషంగా డెప్త్ వరకు ఎవరు వెళ్ళా. బట్ వెళ్ళింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చేశారు? పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు, విజయనగరంలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్తో పాటు అవన్నీ బోధన ఆసుపత్రులు కూడా అవుతాయి కదా. సో మా ప్రాంత ప్రజలకి ఎంత వెసులుబాటు, ఆరోగ్యాన్ని అమ్మలా కాపాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అదే ఆరోగ్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నాడు కదా. అసలు అది కదా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరమైనటువంటి అన్యాయం, తీరనటువంటి ద్రోహం అది కదా. స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం టచ్ చేయలేకపోయారు కదా. స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి కోసం రైతులు దీక్ష అంటే లేకపోయారా? అప్పుడే కదా ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది, అప్పుడే కదా చేసింది. స్టీల్ ప్లాంట్ గురించి మీరు చేసింది ఏమీ లేదు. అవునా? సరే, ఇప్పుడు మీరు నాకు 2 నిమిషాలు టైం ఇస్తే మేము ఏం చేసాం? కేంద్రంలో బలం ఉన్నా కూడా, కేంద్రంలో మీకు బలం ఉన్నా కూడా, పార్లమెంట్ లో ఉన్నా కూడా ఎదిరించలేకపోయారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఖబర్దార్ అని గట్టిగా అనలేకపోయారు. ఈ రోజు అన్నారు. ఎందుకంటే మోడీ అంటే భయం, షా అంటే భయం, ఒక తెలియని భయం. అందుకే కదా మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మళ్ళా బీజేపీకి మద్దతు, కూటమితో ఏమో ఖయ్యం అంటారు, ఇక్కడ ఢిల్లీకి పోయేందుకు ఒక భయం ఆవహించి ఉంటుంది. మళ్ళా జీ హుజూర్, మోడీ ఏం చెప్తే అది, షా ఏం చెప్తే అది, రైట్. ఉపరాష్ట్ర ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్. స్టీల్ ప్లాంట్ నుండి మీరు అడిగిన ప్రశ్నలకు వస్తాను. ఉదాహరణ అమరావతిలో రైతు ఉద్యమం జరిగింది. రైతు ఉద్యమం జరిగినప్పుడు ఎన్ని రోజుల పాటు ఆ టెంట్ అక్కడ ఉంది, వాళ్ళు కూర్చున్నారు. ప్రతిరోజు ఎవ్రీడే ఇలా పచ్చ మీడియాలో పేపర్స్లో, సోకాల్ పేపర్స్ ఎవ్రీడే బ్యాన్ రైటింగ్ ఉండేది కదా అమరావతి కోసం. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ సుమారు 1650 రోజుల నుండి స్టీల్ ప్లాంట్ గేట్ బయటే ఆ ఆర్చ్ దగ్గరే టెంట్ వేసుకుని కార్మికులు దీక్ష. ఎన్నిసార్లు సోకాల్డ్ మీడియాలో బ్యానర్ ఐటమ్గా వచ్చిందో లెక్క తీయండి. అంటే అది వివక్ష కాదా ఉత్తరాంధ్ర మీద? 1. 2, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా ఒక ప్రకటన చేసిన 24 గంటలు తిరగకుండా రోడ్డు మీద ఉక్కు కార్మిక సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గరికి వస్తే ఆ రోజు ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు, ఆ స్థానిక శాసనసభ్యులు కొడుకు, నేడు సమన్వయకర్తగా ఉన్నటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారు, అప్పుడు ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు, మేమందరం వెళ్ళి ఖచ్చితంగా మీరు ఏ పోరాటాన్ని పిలిపించింది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని చెప్పడం. తర్వాత 18 యూనియన్లు స్టీల్ ప్లాంట్లో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఏర్పాటు చేసి వాళ్ళకు పూర్తి భరోసానిచ్చి ప్రభుత్వం తరపున వాళ్ళ బంధుకు పిలుపులిస్తే
ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం 2-3 వరకు డిపోలకే పరిమితం చేసి బంద్ ప్రభావితం అయ్యే విధంగా, అంటే బంద్ తాలూకా ఎఫెక్ట్ కనబడే విధంగా ప్రభుత్వం తరఫున సహకారాలు అందించి ఆ స్టీల్ ప్లాంట్ గేట్ పైన వాళ్ళు పెట్టుకున్నటువంటి టెంట్ ఏదైతే ఉందో దానికి పూర్తి మద్దతునిచ్చి ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు లేకుండా చేసి వారి కోసం విజయసాయి రెడ్డి గారి నాయకత్వం మేమంతా సుమారు 24 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సుమారు ధర్నాలు చేసి, ఆంధ్రభవన్ దగ్గర ధర్నాలు చేసి 100 మంది ఎంపీలు సంతకాలు సేకరించి పార్లమెంట్కి పంపి మా తాలూకా ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెళ్ళలోకి దూసుకెళ్ళి ఎంత మేము చేసాం స్టీల్ ప్లాంట్ కోసం. స్టీల్ ప్లాంట్ కోసం మేము చేసిన దాంట్లో 10% చేసారేమో చెప్పండి. పైపెచ్చి ఇప్పుడు ఏం జరుగుతుంది? వీఆర్ఎస్ల మీద వీఆర్ఎస్లు, తొలగింపుల మీద తొలగింపులు, కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపులు, మరీ దౌర్భాగ్యంగా బయటేసిన టెంట్ కూడా పీకేశారు. వాళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళారు. మాకు నిరసన తెలుపుకునేటువంటి స్వేచ్ఛ ఇవ్వండి, అవకాశం ఏంటంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా బలవంతంగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి కనీసం నిరసన చేసుకునే అవకాశం కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు లేకుండా చేసి స్టీల్ ప్లాంట్ ని ఈరోజు జలగల్లా పట్టి పీడిచ్చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. దాదాపు 1100 కోట్లు 1200 కోట్లు స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం విడుదల చేసింది ఈ ప్రభుత్వంలోనే అనుకుంటా. కాదు, నేను చెప్తాను అది కూడా. అది వాళ్ళు విడుదల చేసింది స్టీల్ ప్లాంట్కి అనా పైసా ఉపయోగం జరగలేదు. ఎందుకో కూడా మీకు చెప్తాను. స్టీల్ ప్లాంట్ అనేటువంటిది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అయినప్పటికీ డెప్త్గా పిన్ పాయింట్గా 3 అంశాలు సార్. స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నది? స్టీల్ ప్లాంట్కి సొంతంగా గనులు లేవు, ఐరన్ ఓర్ లేదు అంతే. స్టీల్ ప్లాంట్కి సొంతంగా గనులు లేవు, ఐరన్ ఓర్. స్టీల్ ప్లాంట్కి అప్పు ఉంది. ఈ అప్పు మీద వడ్డీ రేట్ ఎంత తెలుసా? దాదాపు అబౌవ్ 14%. సో ఈ అప్పుని ఈక్విటీగా మార్చి సొంత గనులు ఇస్తే 6 నెలల్లో స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండం ఆ పని చేయట్లే. మోరోవర్ ఇండియా మొత్తంలో సముద్ర తీరానికి చేరువలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్. సో ఇటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి ఈ రిసోర్స్ని వేరే వాళ్ళకి అమ్మేసే ప్రక్రియ జరుగుతుంది. దాంతోపాటు ఇదే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తే, ఆయన ప్రధానమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం మద్దిలపాలెం గ్రౌండ్స్లో మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమక్షంలో మైక్ ముందు మీకు నాకు ఉన్న రిలేషన్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఉన్న రిలేషనే తప్పితే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క అవసరాలు తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు, మా స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, దాన్ని ప్రైవేట్ చేస్తే ఒప్పుకోము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే ప్లేసు, అదే మద్దిలపాలెం గ్రౌండ్స్లో అదే మోడీ గారు ప్రధానమంత్రిగా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుంటే వేరే ప్రైవేట్ కంపెనీ స్టీల్ ప్లాంట్కి డైరెక్ట్గా పైప్ లైన్లు వేసి సప్లై చేసే దానికి అవకాశం ఇవ్వమని చెప్పి నేను ఢిల్లీలో మాట్లాడాను. ఆ స్టీల్ ప్లాంట్ పని కొంచెం చూడండి సార్ విశాఖపట్నంలో అని అడిగాడు ఆయన. ఎవరు స్టీల్ ప్లాంట్కి నిజమైనటువంటి ద్రోహి? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి గారా? వీళ్ళు ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్కి ఏదో అన్యాయం చేశారు, అమ్మేస్తున్నారని. కానీ నిజంగా అన్యాయం చేసేది, నిజంగా అమ్మేసేది చంద్రబాబు నాయుడు, కూటమి సర్కారు. అంతే తప్పితే కేంద్ర ప్రభుత్వం మాకేం లాలుచి వ్యవహారం లేదు. ఒక సీటు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతం ఉన్న గాజువాకలో కూడా మీరు గెలవలేదు కదా. గాజువాకలో గెలవకపోవడం అంటారు మీరు. మళ్ళీ నీ స్టేట్లోనే హైయెస్ట్ మెజారిటీతో ఓడిపోతే, స్టేట్లోనే హైయెస్ట్ మెజారిటీ. మరి ఏం చేసినట్టు మీరు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? గాజువాక పరిధిలోనే కదా. అదే ఇప్పుడు మరి ఎందుకు ఓడిపోయారు అక్కడ? ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధి గాజువాక కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఇదే మా మాజీ మంత్రి అమర్ గారు అక్కడ నుంచి పోటీ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఓ మాట చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే స్టీల్ ప్లాంట్ని కాపాడే ప్రక్రియ జరుగుతుంది. అదే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీరందరూ కూడా స్టీల్ ప్లాంట్ని అమ్మేయమని కూటమి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్టే అవుతుంది. దాన్ని ఆలోచించండి, దయచేసి గమనించి ఓటు వేయండి అని చెప్పి అభ్యర్థించారు. కానీ ఈ యొక్క విష ప్రచారాలు తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి వచ్చి ఊగిపోయి నాకు ఒక కంపెనీ ఇవ్వండి చాలా ఆపేస్తాను, చిటికేస్తే కేంద్రం బద్దలైపోతుంది, ఇలాంటి సినిమా డైలాగులకే ప్రజలు అట్రాక్ట్ అయ్యి వీళ్ళు ఏమైనా చేసేస్తారేమో అని చెప్పి అవకాశం ఇస్తే గెలిచినందుకు ప్రతిఫలంగా, స్టేట్లో హైయెస్ట్ మెజార్టీతో గెలిచినందుకు ప్రతిఫలంగా ఆ శాసనసభ్యుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుని చేశారు. కానీ స్టీల్ ప్లాంట్ మాత్రం అమ్మేస్తున్నారు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇప్పుడే ఇంకా ఎలక్షన్ చాలా దూరం ఉంది, దమ్ముంటే ఎవరు పోటీ చేస్తారో పోటీ చేయమన్నాడు గాజువాకలో. కొండ రాజీవ్ గాంధీ నిలబడతాడా? కాదు కదా, నేనెందుకు, ఆల్రెడీ అక్కడ మా పార్టీ సమన్వయకర్త ఉన్నాడు తిప్పల దేవన్ రెడ్డి గారు, ఆయన అక్కడ అభ్యర్థి అవుతారు. సమన్వయకర్త ఎవరైతే వాళ్ళు ఆఖరికి. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జెండా ఎగరేస్తుంది పక్క 100%. గాల్లో ఎగరేస్తుంది. ఇట్లా గాల్లో ఎగరేయటం ఉండదు, ప్రజల్లో ఎగరేస్తాం. అంటే ఇట్లా ప్రజలు ఓటేస్తారు, ప్రజలు మా పార్టీని అక్కడ గెలిపిస్తారు, మా పార్టీ అభ్యర్థి అలా ఎలాగ ఎగరేస్తారు. అలా ఎగరేస్తే గ్రావిటీ ఫోర్స్ ఏదైనా కింద పడుతుంది. కానీ కాబట్టి ఎగిరిపోకూడదు, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అన్నట్టు ఇలాగే ఉంటుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని పాట పాడుకోవాలి. అదేం లేదు సార్. ఒకటి స్టీల్ ప్లాంట్ దగ్గర మాత్రం కార్మికులు ఈరోజు అందరూ చాలా బాధపడుతున్నారు. ఆర్కార్డులు, భూములు ఇచ్చిన వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు. రెండోది అది స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కూడా అనగదొక్కుతున్నారు. అది నాకు బాధ కలిగేది. మీరు ఎక్కడ యువతను ముందుకు తీసుకురండి. యూనియన్లని భయపెట్టి యూనియన్ వాళ్ళు నిరసన కార్యక్రమం అని చెప్పి ఓ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కూడా వాళ్ళందరికీ షోకాజ్ నోట్లు ఇచ్చేసి
ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారా మీరు ఇందాక? అది మా పార్టీ మీదే కాదు. ఇదేం తక్కువ చేయలేండి. గతంలో గీతం యూనివర్సిటీ పైన కక్షతో, భరత్ గారి మీద కక్షతో ఏదో ఎంక్రోచ్మెంట్ జరిగిందని ఆ గోడలంతా పగలగొట్టి లేనిపోని రాద్ధాంతాలు చేయలేదా మీరు? సరే, ఆ గోడలని కరెక్టే అంటారు అయితే మీరు. ఆ గోడలని కరెక్టే, మీ ప్రభుత్వంలోనే ఎందుకు? అదే అంటారు. అదే సార్, ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ వచ్చారు. మీరు ఎంబీబీఎస్ భరత్ మీద కక్ష సాధింపు కదా అది? మాకెందుకు కక్షలు ఉంటాయి కానండి, కరెక్ట్ పాయింట్కి వచ్చారు. భరతాలు చాలా అద్భుతంగా అన్ని రూల్స్ ఫాలో అయ్యి కట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష కట్టి అవి కూల్చేసింది. ఆ కాంపౌండ్ వల్లే కూల్చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గీతం వినండి సార్, కూల్చేసింది. అవన్నీ సరైనటువంటి కట్టడాలు అయితే వెళ్ళొచ్చి 15 ఏళ్ళు పైన అయింది. కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టుకోలేదు గీతం కాలేజు? పట్టుకెళ్ళి పంపించండి మీ కెమెరాలని. ఇరిగిపోయినటువంటి శకలాల దగ్గర ఎందుకు ఆపేసుకున్నారు? డెఫినెట్గా ఆ గీతం కాలేజీకి సంబంధించి దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్స్పిరసీ. ఆ గోడలు చూసినప్పుడు అంతా కూడా వైసీపీ చేసిన ఒక పాపం గుర్తు రావాలి. పాపం గుర్తు రావటం కాదు, మీకు ఇంకోటి చెప్తాను సార్. ఏం నాగరాజు గారు, మీరు అన్ని తెలిసిన వాళ్ళు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఏం తెలియదు. ఈ సో కాల్డ్ భరత్ గారు వాళ్ళ తాతగారు ఎంవివిఎస్ మూర్తి గారు అలియాస్ గీతం మూర్తి గారు, అసలు అతని పూర్తి పేరు, అతను విశాఖపట్నం వచ్చినప్పుడు అతను చేసే తొలి వ్యాపారాలు ఏంటి, అతని పేరు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు తెలియవచ్చు, బట్ ఒరిజినల్ వైజాగ్లో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళకి కొంత ఆయన చరిత్ర. గోల్డ్ స్పాట్ మూర్తి గారు అనేవారు ఆయన్ని. ఆయన డ్రింకులు సేల్ చేసేవాడు. ఆయనతో పాటు డ్రింకులు చేసుకున్న ఆయన, డ్రింకులు అదే టైంలో డ్రింకులు అమ్ముకున్న ఆయన డ్రింకులు శంకర్రావు గారు అని ఒక ఆయన ఉన్నారు. పూర్ణ మార్కెట్కి వస్తే ఇప్పటికీ ఆయన అదే డ్రింకులు అమ్ముకుంటున్నాడు ఇంకానే. కానీ ఈ మూర్తి గారు మాత్రం తారాస్థాయికి ఎదిగారు. అదృష్టం అని మీరు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు ఒక తండ్రి పిల్లలే. ఒకరు ఎదిగారు, ఒకరు పడిపోయారు. అంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళు కష్టపడ్డారు. మూర్తి గారు ఒక పద్ధతి ఎంచుకొని కష్టపడ్డారు, పైకి వచ్చారు. ఈయన సరిగ్గా ఉండరు అంతే. అవునవును. మూర్తి గారు ఎంత పద్ధతిగా కష్టపడ్డారంటే ఆంధ్ర యూనివర్సిటీ ఓ బూత్ బంగ్లా అనే అంతలా కష్టపడ్డాడు ఆయన. మరి అలాంటి కష్టపడినప్పుడు ఆయన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఆయన కాలేజీని పెంపొందించుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ దెయ్యాలుగా ఆంధ్ర యూనివర్సిటీ బూత్ బంగ్లా, ఇక్కడ ఎవడు చదువుతాడు, ఇక్కడ చదివినోడికి చదివే రాదని ఎంత గొప్ప మాట్లాడి, సరే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు, కానీ నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిని కాబట్టి మా అందరికీ కూడా బాధ ఉంటుంది. వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థలు పరిరక్షించుకోవడం కోసం, అభివృద్ధి చేసుకోవడం కోసం, వ్యాపారాలు చేసుకోవడం కోసం వ్యాపారస్తులు ఈరోజు వచ్చి దేశ సేవ చేసేస్తున్నాం, ప్రజాసేవ చేసేస్తున్నాం అని మాట్లాడుతుంటే చూసి నవ్వుకోవాలా నమ్మాలా కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఇంకో ఆశ్చర్యంగా మరి అతనికి 5 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి అంతే కదా, హైయెస్ట్ మెజార్టీ 5 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. కానీ ఏం ఉపయోగం? విశాఖపట్నానికి ఏం ఉపయోగం? 5 లక్షల ఓట్ల మెజార్టీ మీకు ఇచ్చింది దేనికి? స్టీల్ ప్లాంట్ నమ్మేమని ఇచ్చారా? నేను అడుగుతున్నా, స్టీల్ ప్లాంట్ నమ్మేమని ఇచ్చారా అని అడుగుతున్నా. విశాఖపట్నంలో యోగాంధ్ర అనేటువంటి పెద్ద స్కామ్ జరిగింది. మీరు వెలికితీయండి. వెలికితీయటువంటి మీ యూటీవీ అసెంబ్లీకే వెళ్ళారు, మీరేం మాట్లాడతారు? ఇంకా అంటే అసెంబ్లీకే వెళ్ళరు అని అనకండి. ప్రజా సమస్యలు వినిపించడానికి, గలం విప్పడానికి ఒక వేదిక, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీకే మీరు వెళ్ళరు. మీరు చిన్నపిల్లడు మారం చేసినట్టు మారం చేస్తున్నారు. మీ నాయకుడు నాకు ప్రతిపక్ష హోదానే వస్తాను, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే పిల్లలకి ఎట్లా మారం చేస్తారు, చాక్లెట్ లేకపోతే మారం చేస్తారు, నాకు సెల్ ఫోన్ ఇస్తాను అన్నం తింటారు, లేకపోతే నేను తినను మమ్మీ, తినని డాడీ అంటుంటారు కదా. అట్లా అయిపోయింది. బాబు గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను బాబు గారు, లేకపోతే ఇవ్వను బాబు గారు అనేసి ప్రతి ఒక్కరు రాకపోతే మిమ్మల్ని బర్తరఫ్ చేస్తాం, మీ ఎమ్మెల్యే పదవి రద్దు చేస్తాం, మీకు జీతాలు ఇవ్వం అంటున్నా కూడా చేయండి చూస్తాం అనేసి ఉన్నారు. మీరు ఒకటి, మేమేమి ప్రతిపక్ష హోదా లేదా ఫెసిలిటీస్ కోసం మేము మారాన్ చేయట్లా, సమయం ఇమ్మని పోరాటం చేస్తున్నాం. ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకోండి. ఇచ్చినటువంటి సమయం వీళ్ళు చేసినటువంటి అక్రమాలను బయటపెట్టడానికి సరిపోదు. రెండోది, అక్కడ అసెంబ్లీలో స్పీకర్గా ఎవరు కూర్చున్నారు? అయ్యన్న పాత్రుడు గారు. మేము ఓడిపోయిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటో వీడియో ఉంటుంది, మీ దాంట్లో కూడా వచ్చే ఉంటుంది. అదే అంటున్నా. ఆయన ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చే వరకు వదలకూడదు అన్నాడు. అటువంటి వ్యక్తి అధ్యక్షతన ఉండేటటువంటి సభకి మీరు మమ్మల్ని వెళ్ళట్లేదని అడగటం అది ఎంతవరకు భావ్యం సార్? మేమేం చేస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదని మీరు మాట్లాడుతున్నారు, ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. కానీ ఈ రాష్ట్రంలో ఒక ఉల్లి రైతు కానీ, ఒక చినీ రైతు కానీ, ఒక మామిడి రైతు, ఒక పొగాకు రైతు, ఒక యాక్వా రైతు, ఏ రైతు బాగున్నాడు? ఒక బొప్పాయి రైతు, ఏ రైతు బాగున్నాడు? ఈ బాగోలేనటువంటి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ ఇంట్లో కూర్చోలేదు.
ఆ రైతుల దగ్గరికి వెళ్ళాడు, పోరాటాలు చేశాడు, వాడి కోసం రైతు పోరులు చేసాం. తద్వారా సాధించింది ఏంటి? ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వదలగొట్టి ప్రభుత్వంతోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి వ్యవహారమే. మీరు ఎంతసేపు అసెంబ్లీకి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను పట్టించుకోవాలి. నాటకాలు అంటున్నారు, తోతాపురికి కూడా ధర లేదనేసి మీరు నాటకాలు చిత్తూరుకు పోయి బంగారుపాలెం దగ్గర మీరే ట్రాక్టర్లలో తోతాపురి మామిడిని తెచ్చి రోడ్ల మీద పాలేసి ఒక నాటకాన్ని రక్తి కట్టించారని వాళ్ళు చూపించారు కదా ఆ రోజు. నాటకాలు రక్తి కట్టించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. అసెంబ్లీలో ఎవరు ఏమన్నా అనకపోయినా సరే ఏదో జరిగిపోయింది, భువనేశ్వర్ గారిని ఏదో అన్నారని, సరే నిజంగా అంటే అది ఎవరైనా భువనేశ్వర్ గారినైనా నా తల్లిగారినైనా ఇంకోరినైనా తప్పు దాన్ని నేనేం వెనకేసి రాను. కానీ బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని అమ్మనాబూతులు తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడి మీద కనీసం యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళ తాలూకా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టుకుంటాం అంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టనివ్వకుండా అడ్డుపడితే మళ్ళీ ఆఖరికి హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితుల్లో మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, మహిళల యొక్క గౌరవాన్ని కించపరిచే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం దట్టు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంది. అటువంటి వాళ్ళ గురించి మేమేం మాట్లాడతాం చెప్పండి? సో మేము చేసేది ఖండించాల్సిన అంశమే. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి, మహిళ గురించి ఎవరు మాట్లాడారు తప్ప ఖండించాల్సిన అవసరం. ఏ మహిళ గురించి అయినా, జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మనా లేదంటే భువనేశ్వరి గారా ఇంకొకరు ఎవరైనా. ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ గుడ్ మార్కెటింగ్ మేనేజర్. ఉదాహరణకి భువనేశ్వర్ గారిని ఎవరు ఏమనకపోయినా అన్నట్టు ఆయన ఏదో క్రియేట్ చేశారు, ఏడిచారు, బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అప్పుడు పాలకొల్లు ఎమ్మెల్యేగా ఉంటూ ఇసుక ధరలు ఏవో పెరిగితే దానికి వచ్చి భారతి మేడం గారి పేరు పెట్టి ప్యాకెట్ల మీద భారతి ఇసుక అని చెప్పి ఒక 4 చక్రాల బండిని తోసుకుంటూ ఊరు వాడ తిరిగి, ఆవిడికి సంబంధం ఏంటండి? అధికారంలో లేనావిడ, అధికారంతో ఏ సంబంధం లేనావిడ, ఆవిడ పేరు నువ్వు ఎందుకు తీసుకురావాలా? ఇంట్లో ఆడవాళ్ళు నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి రాగల? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి అంటే మీరు వచ్చి ఆడతారు, ఇంట్లో ఆడవాళ్ళు రాజకీయంలోకి ఎందుకు రావుతారని, లేదా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడతారు. మరి భారతమ్మ ఆడమనిషి కాదా? ఈ రెండింటికన్నా ముందు మీరు భారతమ్మ గారి గురించి మాట్లాడలేదా? మాట్లాడితే ఇప్పుడు మేము నీకు పాలు పెరుగు వ్యాపారాలు ఉన్నాయి, మీకు పాలు మజ్జిగ వ్యాపారాలు, మరి మీ ఇంట్లో అలా పెట్టి కూడా అలా పెట్టేసి ఏంటంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అది తోలు తీస్తారు. తోలు తీయటం ఏంటి? మేము చేయలేదు కదా, చేయకుండా ఎవడు మాట్లాడతాడు? మీరు చేసి తోలు తీస్తారని భయపడుతున్నారు. మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే చేయలేదు సార్. వీళ్ళకంటే మహిళల గౌరవం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి రాజకీయంగా వాడుకుంటారు. మేము ఒరిజినల్గా మహిళలకు గౌరవిస్తాం, మేము ఎవరిని కించపరచం. వ్యక్తిగత అంశాలతో నాకు సంబంధం. మీరు మహిళలకు గౌరవిస్తుంటే వాళ్ళు ఒకటే అంటున్నారు కదా, చెల్లికి తల్లికే న్యాయం చేయలేడు, చెల్లిని తల్లిని తరిమేసాడు, మహిళలకు ఏం న్యాయం చేస్తాడు అంటున్నారు కదా వాళ్ళు. సార్ పూర్తిగా ఇది కుటుంబ అంశంలోకి వచ్చాం. చెల్లికి తల్లికి అన్నటువంటి బాబాయ్ గొడ్డలి అంటారు, తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు, తల్లిని చెల్లిని కోర్టుకి ఇగ్గాడు, మరి వీళ్ళేం న్యాయం చేస్తారంటున్నారు కదా. అవును కరెక్టే. దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చాను సామెత ఉంటుంది, అది కరెక్ట్గా వీళ్ళకే సరిపోద్ది. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచినాడు, పార్టీలో చదువుతుంటే దయాలు పారిపోతాయి కదా సార్. వేదం చదువుతుంటే దయాలు పారిపోతాయి కదా. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నటిస్తే అంటారు. అందుకే వేదాల ముందు ఎవరైనా సరే అవుటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడితే అంటారు చూసారా, అది సామెత. దెయ్యాలు వేదాలు వల్లిస్తే అని చెప్పడం ఉద్దేశం కాదు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అది ఎంత అతిశయోక్తిగా ఉంటుందో. చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మనిషి ఇలాంటి మాటలు మాట్లాడితే అంత గొప్ప, అంత దరిద్రంగా ఉంటుందని. ఆయన చెల్లి గారిని మీరు ఎప్పుడైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారి సోదరిమని ఏనాడన్నా రాఖీ కట్టించుకున్నాడా? ఏనాడన్నా వాళ్ళ తమ్ముడిని ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటాడు. అదే అంటున్నాను. వాళ్ళ చేతితో ఓటు ఇంకోటి, ఎవరి కుటుంబం అంతర్గత వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. దాని గురించి ఎక్కువ లోతుకి వెళ్ళటం అనవసరం. నేను లోతుకి ప్రజలే ఆయనకు మొత్తం ఎవరికి అవునులేండి, ఆయనకి వాచ్ కూడా లేదు, ఉంగరం కూడా లేదు. మీకుందా ఉంగరం? మీకు ఉంగరం ఉంది, వాచ్ ఉంది. మీకన్నా పేదోడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు మీకు. ఈ మధ్య హైయెస్ట్ రిచెస్ట్ సీఎం అని చెప్పి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు ఉండే పరిస్థితుల్లో రాజారెడ్డి గారు అప్పట్లోనే అంబాసిడర్ కారులోనో లేదా మైన్స్ చేస్తూ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 100 కోట్లకు అధిపతిగా ఉంటూ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అయిన మనిషి వ్యాపారవేత్తగా బెంగళూరులోనే ఇతర ప్రాంతాల్లోనో పవర్ ప్రాజెక్ట్స్ ద్వారానో మరో ద్వారానో సిమెంట్ కంపెనీల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేసుకుని ఎదిగిన వ్యక్తిని మీరు అవినీతి పరుడని ఎలా ముద్రేస్తారు? మీరు చేస్తే వ్యాపారం, ఎదుటోడు చేస్తే గ్రహచారమా? అంటే మీ చేతిలో మీడియా ఉందని, మీ చేతిలో మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకున్నంత పవర్ఫుల్ మీడియాలు మాకెక్కడ ఉన్నాయి? మీకే సొంత మీడియా ఉంటుంది. అదే అంటున్నా, దట్ ఈస్ ద డిఫరెన్స్. పవర్ఫుల్ నడపండి మీరు. పవర్ఫుల్ అంటే నడపడంలో కాదు. మాది మీడియా సార్, మా దాని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, మా ఎడిటర్ గారి పేరు ఉంటుంది. మరి మీకు దమ్ముంటే టీవీ5కి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టమానండి, ఏబిఎన్కి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టమానండి, మహా న్యూస్కి లోకేష్ గారి ఫోటో పెట్టమానండి. మీకు ఛానల్ ఉన్నాయి కదా మద్దతుగా.
అదే ఇదే అంటున్నా మీకు రెండు ఛానల్ మద్దతులు ఉన్నాయి కదా సార్, మాకు ఛానల్స్ మద్దతు ఉంటే మా బతుకు ఎందుకండి ఇలాగ ఎడుతుంది? వాళ్ళేమో చేసింది గోరంతా, చెప్పుకునేది ప్రపంచం అంతా. మేము చేసింది కొండంతా, చెప్పుకోవడం చేతల మీ గోరంతా. ఛానల్ కోసం మీకోసం కష్టపడి ఒక టీవీ ఛానల్ సీఈఓని కూడా పాపము పెద్దగా స్క్రీన్ మీద కనిపించకుండా చేసేసారు ఈరోజు. మీకోసం కష్టపడిన ఆయన ఒక మంచి జర్నలిస్ట్ ఆయన పాపం, ఆయన స్క్రీన్ మీద కనిపించకుండా చేశారు ఈ మధ్యన ఎక్కువగా. పాపం నిత్యము డిబేట్లలో ఉండే ఆయన సీఈఓ ఈ మధ్యన కనిపించకుండా పోతున్నాడు ఆయన పాపం. ఈ మధ్యన మళ్ళా వస్తున్నారు లేండి ఆయన పాపం. అది ఆ వ్యవహారం అయితే నాకు తెలీదు. మీకు తెలియని వ్యవహారం లేదు. వాళ్ళు మెడికల్ కాలేజ్ మీకు దాదాపు 1400 కోట్లు 14,000 కోట్లు ఎంత అవుతుంది మీకు పట్టుమని 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టేసి మమ అనిపించేశారు. మొండిగోడలు దర్శనం ఇస్తున్నాయి. ఒక పులివెందల మెడికల్ కళాశాల తప్పితే ఎక్కడ నిర్మించారు? ఓన్లీ పిల్లర్ మొన్న చూపించారు కదా వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు, ఇది మదనపల్లె మెడికల్ గా మనం పిల్లర్ చూపించారు. ఇది హాల్ అనుకోవచ్చు, ఇది ల్యాబ్ అనుకోవచ్చు, ఇది క్లాస్ రూమ్ అనుకోవచ్చు. నేను అందుకే అడుగుతున్నా. ఆవిడేదో ఆఫీస్ రూమ్లో కూర్చొని ప్రజెంటేషన్ ఇవ్వడమో లేదంటే మరొక మంత్రి గారు ఎవరో వెళ్ళిపోయి ఐరన్ రాడ్లు చూపించడం ఇవన్నీ కాదు. మీడియాని మీరే హెడ్ చేయండి, మీరే లీడ్ చేయండి. తీసుకెళ్ళి విజయనగరం మెడికల్ కాలేజు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు ఈ 5 కూడా క్లాసులు స్టార్ట్ అయినాయి. ఎలా ఉన్నది ఏంటి చూపించండి. తర్వాత దాదాపు ఆదోని కానీ, మార్కాపురం, పులివెందుల కానీ ఇలా మరొక 5 కాలేజీలు ఆల్మోస్ట్ తయారీ అయిపోయి రెడీగా సీట్లు. ఆదోని పూర్తిగా మీరు పొరపాటు పడుతున్నారు. ఆదోని 50% కూడా పనులు కాలేదు. ఓకే, పనులు ప్రారంభమయ్యే లేదా ప్రారంభమైనాయి అంతే. అని కదా మేమేమంటున్నాం, మేము ఆదోని కూడా లెక్కేలా. మేము చెప్పేది 5 కాలేజీలు. ఉదాహరణకి పులివెందులు మీరు కలిపారు, నేను దాన్ని కూడా చాలా అద్భుతంగా ఉంది. ఓకే, పాడేరు కూడా చూడండి ఒకసారి. ఈ ల్యాండ్స్ ఎన్నెన్ని ఎకరాల్లో ఉన్నాయి సార్? 50 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాల్లో కూడా కాలేజెస్ ఉన్నాయి. నిర్మాణాలకు ఎంత కాస్ట్ అవుతుందండి పేదవాడికి? ఇప్పుడు ఇదంతా కలిపి ఏడాదికి కాలేజు 10,000 కూడా ఖరీదు చేయని విధంగా అలా అప్పచెప్పేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి. అంత వ్యవస్థ ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ విధానము అంటే ప్రైవేటీకరించడం కాదు అంటూ వాళ్ళు అంటున్నారు కదా. అదే నేను ఒకటే అడుగుతున్నాను సార్, ప్రైవేటీకరణ ఇవన్నీ వద్దు. పబ్లిక్ కి అంత నాలెడ్జ్ ఉండదు, వీళ్ళకున్నంత గొప్ప తెలివితేటలు సామాన్యులకు ఉండవు కదా. మనం సామాన్యుల భాషలో మాట్లాడదాం. ఉత్తరాంధ్ర ఇందాక మీకు చెప్పాను కదా కేజీహెచ్ అని. ఇదే ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో గీతం హాస్పిటల్ ఉంది, గీతం మెడికల్ కాలేజ్ ఉంది. ఫ్రీ సీట్ ఇస్తారా భరత్ గారు? మీరు చెప్పిన మూర్తి గారు మనోడు ఇస్తారా? అడగండి. అదే పోనీ ఎంపీ గారు మనోడు గారు, లేదా బాలకృష్ణ గారు అల్లుడు గారు, లేదా లోకేష్ గారు అన్నగారు, తమ్ముడు గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు కొడుకు వరుస అయిన ఆయన మెడికల్ కాలేజ్ ఫ్రీ సీట్ ఇస్తారు? అడగండి. గాయత్రి అనే మెడికల్ కాలేజ్ ఉంది, అఫ్కోర్స్ నేను అదే కాలేజ్లో చదువుకున్నాను. వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఇస్తారు మెడికల్ సీట్లు? అన్నిటి మెడికల్ కాలేజ్ ఉంది, ఫ్రీగా ఇస్తారు మెడికల్ సీట్లు? ఎవరు కదా, ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. పూర్ణ మార్కెట్లో మీకు హోటల్ ఉంది కదా. మాకా ఒకప్పుడు రన్ చేసి మా నాన్న రంజీలకు మూసేస్తారు సార్. ఉన్నప్పుడు వచ్చే వాళ్ళందరికి ఫ్రీగా అన్నం పెట్టేవారు మీరు? మేము ఎందుకు పెడతాం? వ్యాపారం అది. మరి వాళ్ళది వ్యాపారం కదా. అదే ప్రైవేట్ వాడే చేస్తారు వ్యాపారం, ప్రభుత్వం వ్యాపారం చేయదు, సేవ చేస్తుంది. ప్రభుత్వం నడిపితే సేవ, ప్రైవేట్ వాడికి ఇస్తే వ్యాపారం. దే రెంట్స్ ద లాజిక్. మరి ఇప్పుడు మీరు ఇచ్చేది ప్రైవేట్ పరం కదా, ప్రైవేట్ కాదు. ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఇప్పుడు అందులో హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ ఎవరైనా ఫ్రీ వైద్యం చేస్తారో? ఏదో డాక్టర్ల వరకు, ఓపీ సేవల వరకు మినిమం ఏదో 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. నిజంగా ట్రీట్మెంట్లోకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దే లుక్ దట్ ఆస్పెక్ట్ యాజ్ అ బిజినెస్, బట్ రన్నింగ్ గవర్నమెంట్ ఫర్ ద పబ్లిక్ ఇస్ అ సర్వీస్. సో ఆ సర్వీస్ చేసే మోటో నుంచి తప్పుకోవడం అనేటువంటిది చేతగానితనం. ప్రైవేట్ అనేది అవినీతికి రూటు అని చెప్తున్నాం. మేము చెయ్యొద్దు అంటున్నాం. డెఫినెట్ గా వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ అంటే మీరు ఖచ్చితంగా ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడానికి 100%. అది కాదని వాళ్ళు అంటున్నారు కదా. సరే అవునా కాదనేటువంటిది సత్యకుమార్ యాదవ్ గారు పదే చెప్తున్నారు. సత్యకుమార్ యాదవ్ గారికి మేము కూడా నేను రిప్లై ఇచ్చాం. ఆ లెటర్ కూడా చదవమని చెప్పండి సత్యకుమార్ యాదవ్ గారిని. కానీ ఆయన అది కాదు, మేము ఒకటే, మీరు సీట్లన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారా? హాస్పిటల్లో ట్రీట్మెంట్ డబ్బులు ఛార్జ్ చేయరా? ఏం చేస్తారు? అలా సర్వీసే చేస్తే ప్రైవేట్ వాడు వచ్చి ఎందుకు డబ్బులు పెడతాడు అసలు? అంతే కదా సార్. వ్యాపారస్తుడు ఎవరైనా డబ్బులు ఎందుకు పెడతాడు? ఇన్వెస్ట్మెంట్ టు ఎర్న్ ప్రాఫిట్స్. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ఛార్జ్ ఫ్రమ్ ద పబ్లిక్. అది లేనప్పుడు ఎక్కడ ఉంటుంది? సో వాళ్ళు చెప్పేటటువంటి మాటలు నోటి మాటలు చేస్తున్న మంచిని కూడా మీరు చెడుగా చూస్తున్నారని కాదు, చెడుగా చెప్తున్నాం. వాళ్ళ యూరియా కూడా కేంద్రం నుంచి రావాల్సిన యూరియా కూడా మీరు ఇక్కడేదో యూరియా కొరత వచ్చినట్టుగా మీరు దాన్ని కూడా చాలా బాగుంది. యూరియా కేంద్ర ప్రభుత్వం కొరత వల్ల వచ్చింది, అంతే కదా మీరు అనేది. తెలంగాణలో కూడా అదే ఏదైనా కానివ్వండి. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరు? విజనరీ. హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టాడు ఈయన. దేశానికి ప్రధానమంత్రిని పెట్టాడు ఈయన. సెల్ ఫోన్ కనిపెట్టాడు ఈయన. దేశానికి రాష్ట్రపతిని ఈయన నిర్ణయించాడు. ఇన్ని చేసిన మహానుభావుడు యూరియా తేడం చేతనవ్వలేదా? అంత అసమర్థుడు అయిపోయా, అంత చేతగానుడు అయిపోయా. ఆయన సూర్యుడి త్వరగా టెంపరేచర్స్ తగ్గించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు సార్.
ఆయన ఉండుంటే కరోనా పారిపోయేది. యూరియా తేలేడా అంటే ఒకప్పుడు అంత బలశాలా, లేకపోతే ఇప్పుడు అంత అసమర్థుడా, లేదా అసమర్థతే వాస్తవమా? ఇవన్నీ బిల్డప్ బాబాయ్ మాటలా? సాఫీగా వెళ్ళాలి, కేంద్రంతో సాఫీగా వెళ్తూ కావాల్సిన నిధులు తీసుకొచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు అమరావతి రాజధానిని నా భవిష్యత్తులో నిర్మించాలని కలలు కంటున్నాడు ఆయన. కలల్లో కొట్లాడమంటున్నారు. నేను కొట్లాడమంట సార్. రైతు ఒక సామెత ఉంటది, ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదు అనే సామెత ఒకటి ఉన్నది. ఈరోజు ఆ సామెత ఫలంగానే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో రద్దు అయిపోతుంది. ఎందుకు? రైతు యూరియా కోసం కేంద్రంతో కొట్లాడమంటారా? కొట్లాడక్కర్లేదు, మీరు సాధించి తీసిరండి. మరి మీ విజనరీ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం పోయింది? నిన్న కాక మొన్న సీఎం అయిన రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో యూరియా కొరత, నీ రాష్ట్రంలో యూరియా కొరతే, మరి నీ తాలూకా గొప్పతనం ఏంటి? సమాధానం చెప్పాలి కదా. అలాంటప్పుడు ఒప్పుకోవాలా, నేను గొప్పవాడిని కాదు, నేను హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో పెట్టలేదు, ఇవన్నీ నా డాబు కవర్లు, మేనేజ్మెంట్ కవర్లు, నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద, నా పరిస్థితి, అందరూ ఎలా చేస్తారు నేనే అంతే, నేనేం అందరికి అతీతుని కాదు, నేను గొప్ప దైవం సంభూతుని కాదు, ఇవన్నీ మా మీడియా జాకీలు పెట్టి నా లేపే పరిస్థితి తప్ప నాకు అంత సినిమా లేదని ఒప్పుకో. అంతే తప్ప మాటల్లోనేమో కూటమి ఏం చేయాలనుకుందో అది చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇన్ని సమస్యలు మీరే చెప్తున్నారు కదా, యూరియా సమస్య, మెడికల్ కాలేజ్ సమస్య, ఇన్ని ఉన్నాయి కదా. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంది వారంలో 4 రోజులు బెంగళూరులో ఉంటారు, 3 రోజులు ఇక్కడికి వచ్చేసి అందరికి సర్వదర్శనం ఇచ్చేసి అటు ఇటుగా వెళ్ళిపోతున్నారంట. ఎప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి? ప్రజల వద్దకు ఎప్పుడు వస్తారు? ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. 1వ తారీఖు వచ్చిందంటే టెన్షన్ గా ఆ గ్రామానికి వెళ్ళి ఏదో ఒక నియోజకవర్గం గ్రామాన్ని ఎంచుకొని పింఛన్లు ఇస్తున్నాడు. ఏమి పేదవాడింటికి వెళ్ళి చెప్పులు కుట్టేవాడింటికి, కుండలు తయారు చేసేవాడింటికి, కూలీనాలు చేసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ పింఛన్లు ఇస్తున్నాడు. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు. మీ నాయకుడేమో పోయి బెంగళూరులో కూర్చుంటున్నాడు. అదే సార్, మా నాయకుడేమో అధికారం ఉన్నప్పుడు ఏసీ గదులే జగన్మోహన్ రెడ్డి గారు ఏసీ గదులు అంటే అట్లా మాట సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈరోజు నిర్మాణంలో ఉన్న పోర్టులకు వెళ్తే కనబడుతుంది, కట్టినటువంటి మెడికల్ కాలేజ్ చూస్తే కనబడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కనబడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అద్భుతంగా ఉన్నటువంటి జీఎస్టీ గ్రోత్ కనబడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సచివాలయ ఉద్యోగాలు కనబడతాయి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రిలీజ్ చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలు కనబడతాయి. ఇలా నేను చెప్పుకుంటూ పోతే గంట ప్రచారంలో మేము విఫలమయ్యాం, ఒప్పుకుంటాం. బట్ ఇప్పుడు మీరు అందరికి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అన్నారు చూసారా, అదేటండి ఆ గ్రామానికి వెళ్తే బార్కెళ్ళకి ఈరికెళ్ళి కనబడవు, కానీ ఆ గ్రామంలో ఇంకోటి ఎవడో కనబడ్డేటండి, ఆయన వెళ్ళిన కుటుంబం ఉంటుంది. అదేంటది? పైగా మీరు గమనించలేదా, ఈయన వెళ్ళినప్పుడు వాళ్ళు మైకులు పెట్టి రెడీగా ఉంటారు. అదే ఎక్కడ విచిత్రమా? మీరు సడన్ గా కదా వెళ్తారు. ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే ఎవరికైనా తెలుస్తుందండి, మీడియా వాళ్ళంతా వెళ్తారు. ఎవరికి పెడతారు మైకులు మీరు? ఎవరికి? ఇప్పుడు అతను వెళ్ళింది చూస్తే సడన్ గా ఏదో ఒక బడ్డీ దగ్గరకో ఇంకో దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది. ఈయన వెళ్ళే పాటికే అక్కడ మైకులు పెట్టుకుని పాపం వాళ్ళు ఉంటారు. అది ఎలాగ సాధ్యం? ఇట్స్ అ మీడియా మేనేజ్మెంట్ స్టంట్. ఈ స్టంట్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. ఆ స్టంట్లు చేతగాక ప్రజలకు మేము ఏం చేయాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం 16 నెలల కాలంలో మేము చేసినటువంటి ధర్నాలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. ఫీజు పోరు మేము చేయలేదా? యువత పోరు మేము చేయలేదా? లేదా రైతు పోరు మేము చేయలేదా? ఎలక్ట్రికల్ ఛార్జీలు పెరిగితే మేము చేయలేదా? ఏ అంశం మీద మేము మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశం మీద బయటికి రాలేదు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశం మీద బయటకు వచ్చినా దాన్ని మీరు డైవర్ట్ చేసే పనిలో భాగంగా చేస్తున్నారు తప్పితే, నిజంగా ఈ రాష్ట్రం ప్రజల సమస్యలు పట్టించుకుంటుంది, ప్రజల సమస్యల మీద నోరిప్పుతుంది, పోరాటం చేస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వీళ్ళ కేవలం సంపాదనలో భాగం అయ్యారు తప్పితే ఇంకొకటి కాదు. కేవలం ఇదంతా కూడా మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్స్. అందులో చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కాబట్టి అలా బయటికి ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓన్లీ సర్వదర్శనాలేనా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఏకాంత దర్శనం దొరికే అవకాశం ఉందా నాయకులకి? సార్ అందరూ మాట్లాడతారు సార్, సర్వదర్శనం ఏకాంత దర్శనం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 నెలల కాలంలో అనేక విభాగాలతో ఆయన మాట్లాడడం జరిగింది. యోజన విభాగంతో కూడా మాట్లాడారు, సమన్వయకర్తలతో మాట్లాడుతున్నారు, ఎవరైనా నాయకులు వెళ్తుంటే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం సమయం కేటాయిస్తున్నారు. ఉదాహరణ నేను చెప్తా. నేను ఇందాక మీతో అన్నాను చూసారా, పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు అనా పైసా నేనేం లబ్ధి పొందలేదని, ఐఎమ్ ఆన్ రికార్డ్ అని. నాకు నిజంగా నా తల్లిదండ్రులకు ఒక ధైర్యం చిన్నది ఏం కలిగిందంటే, ఓకే నా కొడుకు ఏమన్నా పైన జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చూసుకుంటాడు, కాపాడతాడు, ఆ భరోసా ఇవ్వగలిగాడు సార్ నాకు. ఆ భరోసా చాలా 100%. 29లో మరి టికెట్ అది నా తలరాత. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నిమిషం ఆలోచన వస్తే ఆయన ఇస్తారు, ఇవ్వకపోతే తర్వాత మండలకే పంపుతారో, లేదంటే 10 ఏళ్ళ తర్వాత వెళ్తానో, 15 ఏళ్ళ తర్వాత వెళ్తానో. వెన్ ఐఎమ్ ప్రిపేర్ టు వర్క్ ఫర్ జగన్మోహన్ రెడ్డి, ఐ విల్ వెయిట్ ఫర్ ద టైమ్ టు కమ్. అంతే తప్పితే లేదో అన్నారు లేదో అన్నారని భయపడో బాధపడో ఆగిపోయే పరిస్థితులు అయితే ఉండవు. ఖచ్చితంగా వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీకు మేలు జరగాలని, జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ లుక్స్లో మీరు నిత్యం ఉండాలని కూడా కోరుకుంటున్నా రాజీవ్ గాంధీ. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ.